అనంతపురం జిల్లా సింగనమాల నియోజకవర్గం యల్లనూరు మండలంలో సబ్సిడీ రుణాల దరఖాస్తులను పరిశీలించిన ఎంపీడీఓ వాసుదేవరెడ్డి దరఖాస్తులు మండల వ్యాప్తంగా 167 మంది అర్జీదారుల దరఖాస్తులు వచ్చాయి అని ఎంపీడీఓ వాసుదేవరెడ్డి తెలియజేశారు. 167 మంది అర్జీదారులను యూనియన్ బ్యాంకు మేనేజర్ క్రాంతి కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ మాణిక్యం సమక్షంలో అర్జీదారుల దరఖాస్తులను పరిశీలించారు. దిగినాక ఎడి సార్ ఆర్థిక సంవత్సరానికి స్వయం ఉపాధి పథకం కింద కాపు కార్పొరేషన్ కింద మొత్తం 7 యూనిట్లు మంజూరైనాయి. మొత్తం యూనిట్ కాస్ట్ 23 లక్షలు. దాంట్లో 11,50,000 సబ్సిడీ, 11,50,000 లోన్. మళ్ళీ ఈబీసీ కార్పొరేషన్ కింద ఎల్లనూరు మండలానికి మొత్తం 3 యూనిట్లు మంజూరైనాయి. దాంట్లో 5,21,000 టోటల్ లేఅవుట్, 2,61,000 సబ్సిడీ, 2,61,000 లోన్. బీసీలకు సంబంధించి మొత్తం మనకి 28 యూనిట్లు శాంక్షన్ అయినాయి. మొత్తం యూనిట్ కాస్ట్ 53 లక్షలు. దాంట్లో బ్యాంకు లోన్ 2,26,50,000, సబ్సిడీ 26,50,000. దీంట్లో మరి జనరిక్ మెడికల్ స్టోర్ అంటే జనరిక్ మెడికల్ స్టోర్ పెట్టుకోవడానికి మొత్తం 2 యూనిట్లు మంజూరైనాయి. ఒకటి బీసీ, ఒకటి ఈబీసీ ఒకటి. దాంట్లో ఒక యూనిట్ కాస్ట్ 8 లక్షలు అంటే మొత్తం 2 యూనిట్లకు 16 లక్షలు. 8 లక్షలు సబ్సిడీ పోతుంది, 8 లక్షలు బ్యాంక్ లోన్. మొత్తం 2 యూనిట్లు ఎల్లనూరు బ్రాంచ్ కింద మంజూరైనాయి. చెప్తాను. మొత్తం 167 వచ్చినాయి అర్జీలు. 167 వచ్చినాయి. మనకి ఇంకా ఈబీసీ కింద ఒక 2 యూనిట్లు ఈబీసీ కింద వచ్చినాయి. అవి 3,45,000 అయితే 87,000 ఒక్కొక్క దానికి 87,000 సబ్సిడీ, 87,000 లోను. కమ్మ కార్పొరేషన్ కింద ఒక యూనిట్ శాంక్షన్ ఉంది. అదేంటి 1,74,000 యూనిట్ కాస్ట్, 87,000 సబ్సిడీ, 87,000 లోను. మొత్తం 167 మనకి ఇప్పటివరకు అప్లికేషన్లు వచ్చినాయి. మీకు స్కీమ్ వైజ్ చెప్తున్నా? అవును సార్, స్కీమ్ వైజ్ చెప్పండి. తిమ్మంపల్లికి 3 శాంక్షన్ అయినాయి. ఎల్లనూరుకు 1, ఎల్లనూరుకు 3 శాంక్షన్ అయినాయి. మొత్తం కాపువి తిమ్మంపల్లి 3, వెన్నపూసపల్లి 1, ఎల్లనూరు 3, మొత్తం 7 శాంక్షన్ అయినాయి. ఈబీసీ కింద వెన్నపూసపల్లి 1, ఎల్లనూరు 2, మొత్తం 3 శాంక్షన్ అయినాయి. కింద ఎల్లనూరు 12, వెన్నపూసపల్లి 3, తిమ్మంపల్లి 12, వెన్నపూసపల్లి 3, ఎల్లనూరు 13, మొత్తం 28 యూనిట్లు శాంక్షన్ అయ్యాయి. స్టోర్ కింద మొత్తం 2 యూనిట్లు శాంక్షన్ అయ్యాయి. 2 ఎల్లనూరు మండలానికి సంబంధించిన ఎల్లనూరు బ్యాంక్ కింద శాంక్షన్ అయ్యాయి. అవి
దీనికి మనం ఈరోజు ఇంటర్వ్యూలు జరిపినాము. దాన్ని అర్హత బట్టి మనం గవర్నమెంట్ చెప్పి పంపిస్తాం బ్యాంక్ వల్ల. సార్ ఏ యూనిట్ల మీద ఎక్కువ అప్లికేషన్ వచ్చినాయి సార్? అంటే ఎటువంటి అందా ఎక్కువ సార్? తర్వాత షాపులు సప్లయర్ షాపులు అట్లా వాటికి వచ్చినాయి. ఎక్కువ బర్రెలకు వచ్చినాయి. బర్రెలకి ఎక్కువ వచ్చినాయి. వచ్చిన దాంట్లో ఎవరు హ్యాండిక్యాప్డ్ ఏం కనపడదు. చూస్తాం వాళ్ళ సర్టిఫికేట్స్ ఏమన్నా వెరిఫై చేసి చూస్తాం. ఏమన్నా వాళ్ళకి ఎక్కువ ఇదేమన్నా ఉంది సార్? ప్రియారిటీ ఏమన్నా ఉంటుంది హ్యాండిక్యాప్స్కి? దాంట్లో సపరేట్గా ఏం లేదు, క్యాస్టే అంతే. క్యాస్ట్ వైజ్ ఇచ్చినాను. వాళ్ళ సపరేట్ రావాలంటే మళ్ళీ వెళ్ళి వాళ్ళని డిజేబుల్డ్ ఆఫీస్ ఒకటి డిజేబుల్డ్ అయిపోయింది. వారి నుంచి ఏమన్నా వస్తే పరిశీలిస్తాం. అలాగే అట్లయితే ప్రస్తుతానికి మనకి ఇవే వచ్చింది. అయితే పర్సెంటేజ్ అనేది ఏం లేదు, ఇప్పటికైతే ఇవే వచ్చింది. ఈరోజు మనం 3 బ్యాంకర్స్ వచ్చినారు. 3 బ్యాంకులు వచ్చినారు.